కరెంటు సంగతి కాదు కానీ ఆ బోర్డు మటుకి చాలా రోజులు బట్టి కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ గుద్దుకుంటున్నాయి సార్. ఏ టైంలో ఎక్కువ జరుగుతుంది ఇది? నైట్ టైంలో. ఇక్కడ ఇక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరు పట్టించుకోండి, వాళ్ళే చేసుకుంటే మళ్ళీ ఆ పని వాటిని మళ్ళీ ఆ బోర్డులు నిలబెడుతున్నారు. బోర్డులు వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోతుంటే బోర్డులు నిలబెడుతున్నారు మళ్ళీ. అవి గుద్దుతాయి కదా సార్, ఆ గుద్ది వెళ్ళిపోయినాక ఎప్పుడో వాళ్ళు తీరుకున్నప్పుడు వచ్చి మళ్ళీ నిలబెడుతున్నారు. చాలా మందిని గుద్దుకుంటున్నారు సార్. మనసు కూర్చున్నప్పుడు అయితే పగులు పూట పాటం కాని రాదు కదా, అవును డైరెక్ట్గా వస్తుందిగా కర్రని పాటం గుద్దుకుంటున్నారు. తెల్లారుజామున జరుగుతుందా ఇది? తెల్లారుజామున ఇప్పుడు పొద్దున ఒక రోజు మనసు కూర్చుంది కదా సార్. అవునవునవును. ఆ మనసులో కాని రాక పాపై గుద్దుకుంటున్నారు కారు వాళ్ళు. ఏం చేస్తాం అటు చూసుకుంటే ఏం చేస్తాం మేము. మళ్ళీ అవి పోగానే మళ్ళీ ఆ పోలీసులు వచ్చి మళ్ళీ ఆ బోర్డు నిలబెడతారు. అంతకుముందు లేదు సార్, ఈ 2-3 ఏళ్ళ బట్టే పెడుతున్నారు. అంతకుముందు డైరెక్ట్గానే పోయినాయి. ఈ పార్కింగ్లో వదిలేస్తున్నారు. ఇది ఈ బాత్రూమ్ పార్కింగ్ ఇచ్చారు. ఇది అవును, ఆ బాత్రూమ్ పార్కింగ్ ఏమో మలిపారు, అసలు రోడ్డు ఏమో ఆఫ్ చేశారు. పాపం వాళ్ళు వచ్చేవాళ్ళు పాపం అంత స్పీడ్గా వస్తారు సార్. అవును, అయోమయం అట్లా. అవును, లైట్ కూడా లేదు అక్కడ లైట్ అన్న ఉంటే ఆ లైట్ చూసేనే వెళ్ళిపోతారు. కనీసం అక్కడ లైట్ లేదు, లైట్ కూడా లేదు సార్. చాలా మంది గుద్దుకుంటారు. నేను చూస్తాను. ఏం చేస్తే మేము చెప్తే అట్లా దేశం అని మంచిది కాదు. ఎందుకంటే డైరెక్ట్గా వస్తుంది ఆ రూట్. అవును, ఆ డైరెక్ట్ రూట్ ఆడ పెట్టుకోబోదు. ఇప్పుడు ఇది వదిలే అది వదిలే ఆడ పెట్టుకో ఎదురుగా, ఈ చెక్ కాడ పెట్టుకో, అది బాగుంటుంది. మరి వచ్చేదా రాదాన్ని మూసేస్తుంటే అది చాలా మందిని గుద్దుకుంటున్నారు సార్. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న సమాచారం. ఇక్కడ ఈ టాయిలెట్స్ క్లీనింగ్ ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తారు ఈ వ్యక్తి. అతను మరి స్వయంగా తను చెప్పిన విషయాలని మనం చూస్తున్నాము. ఇక్కడ ఎలాంటి దురదృష్టకరమైన సిచ్యువేషన్ అన్నది తెలియజేశారు. చాలామంది గుద్దుకుంటున్నారు ఇక్కడ నైట్ టైంలో. సో ఈ విషయంలో కంపల్సరీ పోలీస్ శాఖ వారు మరి సరైన నిర్ణయం తీసుకొని దీనిపైన చర్యలు తీసుకోవాలని ISR 9 న్యూస్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారిగా గుర్తించాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ పరిస్థితిని ఎంత తొందరగా వీలైనంత తొందరగా ఇక్కడ సాల్వ్ చేసి ముగిస్తే అంత మంచిది. కొంతమంది ప్రాణాలైనా రక్షించాలనే సదుద్దేశంతో ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. అంతేగాని ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ ఎటువంటి మరి వ్యతిరేకత మాకు లేదు, మా ఛానల్కి ఉండదు. ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడి పనిచేసే ఛానల్గా మేము గుర్తింపు పొందాము. ప్రజల కొరకు ప్రతిక్షణం పనిచేస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ త్వరగా ఈ విషయంపై శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చొరవ తీసుకొని త్వరగా ఈ యొక్క లైటింగ్ను మరియు ఇక్కడ కనీసం పోలీస్ అధికారులను ఒక 2-3 ఉంచాలని కోరుకుంటూ మరి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.